హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ఈరోజు ఉదయాన్నే పనంతా అయిపోయిన తర్వాత పూజ అది చేసుకుందాము. ఈరోజు రామచంద్రమూర్తికి పూజ చేసుకోవటానికైతే నేను కలువ పువ్వులు అన్నీ రెడీ చేసుకున్నానండి. ఈరోజు రామకోటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బుక్ తీసుకొచ్చుకున్నాను కదా, తెచ్చుకొని కూడా 10 డేస్ అయిపోయింది. అది కొంచెం నాకు వీలు చూసుకొని స్టార్ట్ చేద్దాంలే, మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇవ్వటం ఎందుకనేసి ఈరోజైతే మొదలు పెట్టుకుందాం అనుకుంటున్నా. ముందుగా నా దగ్గర దేవుడి గదిలో ఆ చిన్నగా ర్యాక్ పెట్టుకున్నాను కదండి, దేవుడి మందిరం. దాని ముందు చిన్న పీటలాగా నా దగ్గర వుడ్డు టేబుల్ లాగా ఉందన్నమాట, చిన్నది. అది వేసుకొని దాని మీద ప్రతిరోజు కూడా పద్మం ముగ్గు వేసుకుంటాను. ఆ పద్మం ముగ్గు పైన నేను స్టిక్కర్ 3D స్టిక్కర్ తెచ్చుకున్నాను తిరుమల నుంచి. అది కొంచెం నాకేంటంటే ఫ్లవర్ లాగా అనిపిస్తుంది, పద్మం లాగా. అది వేసి దాని మీద ఏదైనా ప్లేట్ పెట్టుకొని లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకున్నానండి. కొంచెం వాటర్ తోటి జలంతో అభిషేకం చేసుకొని పసుపు గంధం కుంకుమలతో పూజించుకున్న తర్వాత ఆ అమ్మవారికైతే ఈరోజు అన్ని పువ్వులతోటి పూజ అది చేద్దామనుకున్నా. కానీ నా దగ్గర కలువ పువ్వులు ఉన్నాయి కదా, వాటితోటి పూజ చేయాలనిపించింది. ఫస్ట్ టైం నేను ఎక్కువ కలువ పూలతోటి చేస్తున్నానండి పూజ ఇంట్లో. ఎప్పుడూ కూడా గణపతి నవరాత్రులు ఆ టైంలోనే మాకు దొరుకుతాయన్నమాట. ఈసారి ఎక్కువ మొత్తంలో లోటస్ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. వాటితోటి పూజ అది చేద్దామని. మాకు నియర్ బై దొరకవండి, జగ్గైపేటలో ఎప్పుడో ఒకసారి రేర్గా దొరుకుతాయన్నమాట. నేనైతే ఇవి తామరలు కొలను నుంచి తెచ్చుకున్నానమాట. చాలా బాగున్నాయి, అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. తెచ్చుకొని ఒక బకెట్లో వేసి మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను, తామరలు ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో కాకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది. ఆ బకెట్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా నాకు కావాల్సినవి ఆ దేవుడి మందిరానికి అటు 2 ఇటు 2 పెట్టుకున్నాను, మీరు చూసే ఉంటారు. చాలా బాగా అనిపించిందండి నాకు. ఆ స్మెల్ చూస్తుంటేనే, ఆ తామరాకుల స్మెల్ చాలా మంచిగా అనిపించింది అనమాట. ఈ తామర పూలు నేను అరుణాచలం వెళ్ళాను కదండి, అక్కడ అరుణాచలంలో కూడా చూశానన్నమాట. అరుణాచలం అంటే గుర్తుకు వచ్చింది. అరుణాచలం ఎప్పుడైనా సరే అండి, వెళ్ళాలి అంటే మనం ప్లానింగ్ లేకుండానే వెళ్ళాలన్నమాట. ముందుగా ఎవరితోటైనా చెప్పామంటే అది బ్రేక్ అయిపోతుంది. మధ్యలో వెళ్ళటానికి మాకు లాస్ట్ టైం అనుకుంటా ట్రైన్ టికెట్స్ కూడా బుక్ అయిపోయినాయి. ఇంకా రేపు మార్నింగ్ మాకు ట్రావెల్ అనమాట, అంటే జర్నీ అనమాట. బ్యాగ్స్ సూట్ కేస్ అన్నీ కూడా సర్దుకున్నాము. సడన్గా ఏంటంటే మా వారికి ఆఫీస్ లీవు అది క్యాన్సిల్ అయిపోయిందనమాట. వేరే వాళ్ళు ఎవరు అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చి అలా అవుతుందండి. అందుకని ఎప్పుడైనా సరే మీరు అరుణాచలం వెళ్ళాలంటే వితౌట్ ప్లాన్ లేకుండానే వెళ్ళండి. అలాంటి ఏంటంటే అక్కడ రూమ్స్ కానీ మనకి సత్రాలు కానీ దొరుకుతాయి 1 డేకి 2 డేస్కి, అలాగా ప్రాబ్లం ఏముండదనమాట. చాలా హోటల్స్ ఉంటాయి నియర్ బై, మనం స్టే చేయటానికి కానీ ఇబ్బంది ఏముండదు. ఎర్లీ మార్నింగ్ మీరు పెట్టుకున్నారంటే గిరి ప్రదక్షిణ అదేసి కొంచెం రెస్ట్ తీసుకొని ప్రదక్షిణ అయిపోయాక ఈవినింగ్ టైము అలా స్టే చేసేసుకొని నిదానంగా కాంచీపురము ఇవన్నీ కూడా దగ్గర దగ్గరే నియర్ బై 1.5 అవర్ 2 అవర్స్ జర్నీలో మొత్తం అయిపోతాయండి. తిరుత్తని కానీ మొన్న వెళ్ళాము తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి. చాలా బాగా అనిపించింది నాకు. అక్కడి నుంచి కంచి అలా కూడా వెళ్ళొచ్చండి. ఇటు నుంచి అటైనా మనం అన్ని క్షేత్రాలు దర్శించుకుంటూ వెళ్ళొచ్చు. మల్లెపూలు మర్భం కనకాంబరాలు ఇవన్నీ వేసి మాలలు కట్టుకొని రామచంద్రమూర్తికి కృష్ణయ్య విగ్రహానికి వెంకటేశ్వర స్వామికి అవి వేసుకున్న కనకాంబరాల మాలలు వచ్చేసి పెద్ద మాలలుగా కట్టుకొని పైన లక్ష్మీదేవి విగ్రహానికి కింద వైపు అన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహాలకు అన్నిటికీ వేసుకున్నానండి. ఆ తామర పూలతో చేస్తుంటే ఆ ఫ్రాగ్రెన్స్ అనేది, నేను కడ్డీలు పైనాపిల్ ఫ్లేవర్ కడ్డీలు తెచ్చుకున్నాను కదా అగరబత్తీలు, ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగున్నాయండి. అసలు ఎంత చేస్తున్నంతసేపు ఆహ్లాదంగా ఉందన్నమాట. ఆ భగవంతుడికి అందుకనే రకరకాల పూలతోటి మనకి ఎన్నో రకాల పూలతోటి అర్చనలు తోమాల సేవ ఇలా రకరకాల సేవలు చేస్తుంటారు కదా. అప్పుడు అనిపించిందనమాట, ఎన్నో సుగంధ ద్రవ్యాలని వెదజల్లే పుష్పాలతోటి ఆ స్వామిని పూజించటం వలన
ఆ స్వామి ఎంత సంతోషిస్తాడో అనిపించింది. వీలైనప్పుడు నాకు ఇలాంటి కమలాలు దొరకాలని ప్రతిరోజు కూడా పూజ చేసుకోవాలనిపిస్తుంది. కానీ నేను వేశానండి. అట్‌లీస్ట్ ఒక్క తామర పువ్వైనా వారానికి వస్తుందనేసి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకొని వేసుకున్నాను. బట్ మొలకలొచ్చాయి కానీ అవి నిలబడలేదనమాట. అవి ఎందుకనో నాకైతే మొక్కలు రావట్లేదు తామర పువ్వులు. ట్రై చేయాలి ఈసారి. రియల్ సీడ్స్ ఎక్కడైనా దొరికితే, లేదంటే చెట్టు దొరికినా కూడా ఎక్కడైనా సరే. ఆన్‌లైన్‌లో కూడా తెప్పించానండి నేను. ఒక 1 వీక్ 10 డేస్ ఉండి చనిపోయిందనమాట. ఆన్‌లైన్‌లో మొక్క ఆర్డర్ చేసి తెప్పించుకున్నా కూడా అమెజాన్‌లో. నాకైతే రాలేదనమాట. సరే ట్రై చేయాలి ఈసారి. అది కొంచెం పెద్ద టబ్బు, పెద్ద సైజ్ అలాగా ఎక్కువగా మట్టిలాగా కట్టించుకొని వాటిని పెంచుకుంటే బాగా అనిపిస్తుందనమాట. అది ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి వీలవుతుంది. తర్వాత అన్ని పనులు అయిపోయినాక పూజ అన్నీ సర్దుకునేలకి ఈలోపు బెల్ కొట్టారు ఎవరో. నేను రామకోటి అది రాద్దాం అనుకుంటున్నాను కదా! సరే వెళ్ళి చూస్తే భద్రాచలం నుంచి ప్రసాదం వచ్చిందండి. నాకు ఇంకా సంతోషం అనిపించిందనమాట. నేను పూజ చేసి రామకోటి స్టార్ట్ చేద్దాం అనుకునేలేక ఆ స్వామి కూడా అనుజ్ఞ ఇచ్చినట్లు అనిపించిందనమాట. అంటే ఆయన కూడా పర్మిషన్ కూడా రామచంద్రమూర్తిది లభించిందనమాట. సరే కొంచెం సేపు నేనైతే ఆశ్చర్యము, దాంతో పాటు ఆనందం 2 కలిగినాయనమాట. సరే ప్యాకెట్ తీసుకొనొచ్చాను. అది కొంచెం లడ్డు ప్రసాదం ఉంది కదా! అది ఎంత ప్రసాదం అంటే ఏదో పెద్ద ఫుల్ లడ్డు ఇవ్వాలని ఏం లేదండి. ప్రసాదం ఎవ్వరికైనా సరే కొంచెం ఇస్తే సరిపోతుందనమాట. హాఫ్ లడ్డు తెచ్చిచ్చారండి వాళ్ళు. నాకు చాలా ఆనందం అనిపించిందనమాట. అవి ఫస్ట్ అయితే ఆ స్వామి దగ్గర పెట్టుకున్నాను. భద్రాచలం శ్రీ కోదండరామస్వామి ప్రసాదం అనమాట. అలా ప్యాకింగ్‌లో వచ్చింది. అలా ఏర్పాటు చేసుకున్న. చాలా సంతోషంగా అనిపించింది. సరే ఇంకా రామకోట అయితే ఈరోజు స్టార్ట్ చేసేద్దాము అనేసి అనుకున్నాను. మ్యాంగోస్ కూడా ఆ స్వామి దగ్గర 2 పెట్టేసేసుకొని ఆ ప్రసాదం కూడా అక్కడ సమర్పించుకుంటానండి. చూశారు కదా! ఆ కలువ పువ్వులతోటి పూజ చేస్తుంటే ఎంత బాగా అనిపించిందో. మీరు కూడా వీలైన వాళ్ళు ఎక్కడైనా కలువ పువ్వులు అలా దొరికాయంటే తప్పకుండా తీసుకొచ్చుకొని ఎప్పుడైనా ఒక్కసారి, నెలకొక్కసారైనా సరే పూజ చేసుకోండి. ఆ స్వామివారికి, అమ్మవారికి కూడా చాలా ఇష్టమనమాట కలువ పువ్వులతో పూజ అలా. చాలామంది నియర్ బై ఏంటంటే దొరకవండి. పెద్ద పెద్ద మార్కెట్లు విజయవాడ, హైదరాబాద్ ఇలాంటి సిటీస్‌లోనే దొరుకుతాయన్నమాట రెగ్యులర్‌గా మార్కెట్స్‌లో. చిన్న చిన్న ప్లేసుల్లో కూడా ఈ బిజినెస్ అనేది చాలామంది పెట్టుకున్నారంటే కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పూజ కోసం కానీ అలాగా ఆర్డర్స్ కానీ ఎవరైనా సరే తామర పూలు అలా ఇంటికి పంపిస్తాము అనంటే నాకు మెసేజ్ పెట్టండి కింద కామెంట్ బాక్స్‌లో. నేనైతే తప్పకుండా ఆర్డర్ చేసి తెప్పించుకుంటానండి. నాకు చాలా ఇష్టమనమాట. ఒకసారి ఆర్డర్ అది ఎలా చేసుకోవాలి అది నాకు వచ్చాయంటే నేనింక గ్యారంటీగా ప్రతి వారానికి ఒక్కసారైనా సరే ఈ కలువ పువ్వులు ఆర్డర్ చేసి తెప్పించుకోవాలనుకుంటున్నానండి. ఈరోజు పూజ అయితే ఇలా ఎంతో సంతోషంగా కలువ పువ్వులతోటి పూజ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ఆ సీతారామచంద్రమూర్తి అనుగ్రహం, ఆశీర్వాదం మనందరి కుటుంబాల మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఇంతటితోటి కంప్లీట్ చేస్తున్నాను.